సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థులంతా వైసీపీ అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ మొదటి రౌండ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూటమి అభ్యర్థులు ఆధిక్యత కొనసాగిస్తున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు క్రమంగా కృష్ణా యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం కూటమి ఆధిక్యత కొనసాగుతున్న ఫలితాలన్నీ కేవలం ఈవీఎంలకు సంబంధించినవి మాత్రమే. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఈవీఎంల కౌంటింగ్ ముగిశాక పోస్టల్ బ్యాలెట్లు ఫలితాలు కలుపుతారు. రాష్ట్ర ప్రజలు వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారని, అందుకు నిదర్శనంగానే కూటమి విజయం దిశగా దూసుకుపోతోందని వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారని, అందుకు నిదర్శనమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుందని కూటమి పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా యూనివర్సిటీలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రానికి ఎన్డీఏ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విచ్చేసి కౌంటింగ్ జరుగుతున్న తీరును తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలు అంటూ బటన్ నొక్కడానికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారని, అభివృద్ధి కుంటుపడే విధంగా ప్రవర్తిస్తూ 10 సంవత్సరాలు వెనక్కి అభివృద్ధిలో తీసుకుపోయి అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రం మరలా అభివృద్ధి పథంలో నడవడానికి 2-3 సంవత్సరాల సమయం పడుతుందని, కేవలం ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోనే అది సాధ్యమవుతుందని ప్రజలు భావించి తమకు పట్టం కట్టబోతున్నారని తెలిపారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు, బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి సంయుక్త ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రిజల్ట్లో మనం కానీ ప్రత్యేకంగా చూసినట్లయితే ఎప్పుడైనా గెలుపు ఓటములు అనేది సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేశారు వైసీపీ మీద, అది మనం గుర్తుంచుకోవాల్సింది. దానికి ప్రధాన కారణం విపరీతమైనటువంటి అవినీతి, ప్రశ్నిస్తే తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు. దాని నుంచి ప్రజలు మొత్తం తిరగబడ్డారు. దీన్ని తిరుగుబాటు అంటాం. గెలుపు ఓటం వలన తిరుగుబాటు అంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అభివృద్ధి అనేది జీరో. ఏందో బటన్ అనుకుంటా పోయి ఈ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని గందరగోళం చేసి వదిలిపెట్టాడు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా మరలా దారిలో పెట్టించాలంటే చాలా రోజులు పట్టిద్ది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరిగిద్ది రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో. మరి ఈ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు. కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఉదయం కృష్ణా యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కృష్ణా యూనివర్సిటీలో ఉదయం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీల అనంతరం పోలింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన ఈ లెక్కింపుకు అనేక నిబంధనల మధ్య కొనసాగటం వల్ల లెక్కింపులో జాప్యం చోటు చేసుకుంటోంది. 8:30కు అధికారులు ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. తొలుత ఈవీఎంల లెక్కింపులో తడబాట్లు ఎదురైనా అనంతరం లెక్కింపు ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోరు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోరు కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తొలుత 5-6 రౌండ్ల లెక్కింపు పూర్తయిన అనంతరం కూటమి అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా ఆధిక్యంలో ఉండడంతో కూటమి శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చి సంబరాలలో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన శ్రేణులు కౌంటింగ్ కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీకి చేరుకోవడం ప్రారంభించారు. ఊరేగింపులు నిషేధమని పోలీసులు ప్రకటించినా కూటమి శ్రేణులు ప్రధాన వీధులలో విజయోత్సవం జరిపారు. ఎంతో చైతన్యవంతమైన తీర్పును ప్రజలు అందించారని అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎంతో చైతన్యవంతమైన తీర్పుని ప్రజలు అందించారని అవనిగడ్డ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు రాక్షస పాలనను అంతమొందించారని కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 5 సంవత్సరాలుగా ఉన్న దుష్ట పరిపాలనకు ఓటర్లు చర్మగీతం పాడారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 4వసారి తనను గెలిపిస్తున్నందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని, త్రాగునీరు, రహదారులు, వ్యవసాయ, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తానని మీడియా ముఖంగా తెలిపారు. ఆయన వద్దకు టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆయనకు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు. టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆయనకు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో టీడీపీ నేతలు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలనకి
అంతమందించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పని బతిమలాడుకుంటే ఆ రోజు ప్రజలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ కూడా హరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార బంధువులు ప్రదేశంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ రోజున రాష్ట్ర ప్రజలు స్వస్థపడటం ఆ రామనిగడ్డ నియోజకవర్గంలో 4వసారి నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైనా కూడా 3 సార్లు మాత్రం ఇక్కడ గెలుపొందడం జరిగింది. కానీ చరిత్రలో మొదటిసారిగా 4వసారి శాసనసభకు అడుగుపెట్టి అవకాశం ఆవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఆవనిగడ్డ నియోజకవర్గ ఓట్ల మహాశయం కల్పించారు. వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకించి 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో ఆవనిగడ్డ నియోజకవర్గం మళ్ళా ప్రతి పురానికి నీరు, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే ధ్వంసమైన రోడ్లన్నీ కూడా మన పునర్నిర్మాణం చేయించే బాధ్యతని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్వీకరిస్తామని ఈ సందర్భంలో మనం చేస్తున్నాము. జనసేన అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ విజయానికి కారణభూతులైన పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో నూతన ప్రభుత్వం కూటమి అభ్యర్థుల ఆధిక్యత కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరగడం ప్రారంభించారు. కూటమి అభ్యర్థుల ఆధిక్యత జోరు కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుక తిరగడం ప్రారంభించారు. తొలుత వైసీపీ గుడివాడ, గన్నవరం అసెంబ్లీ అభ్యర్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు 3వ రౌండ్ అనంతరం కౌంటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. మంచి ఇంకేదో ఉందని ప్రజలు కోరుకున్నట్టు అని నేను భావిస్తున్నాను. పథకాలు మించింది, అన్ని ఇంటికి తెచ్చేదానికి మించి ఇంకేదో మంచి ఉందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి అటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.